హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. కుకు విత్ జాతిరత్నాలు సండే ఎపిసోడ్ ప్రోమో అయితే వచ్చేసిందండి. సో ఈ యొక్క ప్రోమో మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. వీళ్ళ కాస్ట్యూమ్స్ కానీ వీళ్ళంతా అసలు వంటలు చేస్తున్నట్టుగా అయితే లేదు, కానీ ఏ డ్రామా షూట్కో వచ్చినట్టుంది, అలాగే ఏదో డ్యాన్స్ ప్రోగ్రామ్కి వచ్చినట్టుంది. హ్యాపీగా అయితే వీళ్ళ వేషాలు, వీళ్ళ డ్రెస్సింగ్ కానీ అలాగే వీళ్ళు చేసే ఫన్ కానీ నిజంగా ఎక్కడ కూడా వంట చేసేవాళ్ళు ఉండేటట్టుగా ఒక్కరు కూడా లేరండి. అందరూ అసలుకి పోటా పోటీగా రెడీ అయిపోయి మాత్రం వచ్చేసారు. ఇక ఫన్ ఏ లెవెల్లో ఉంటుందో, దీనికి మించి వంట ఇంకే లెవెల్లో ఉంటుందో చూడాల్సి ఉంది. అసలే ఈసారి వీళ్ళందరి కాంపిటీషన్లో లాస్ట్ టైం ఇచ్చిన మార్క్స్ ఈ మార్క్స్ కలిపి ఎవరు లిస్ట్లో ఉంటారో వాళ్ళకి ఎలిమినేషన్ ఉంటుంది అని చెప్పారు. అది ఈ వీక్ ఉంటుందో నెక్స్ట్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందో తెలియదు, కానీ ఈ యొక్క వంట మాత్రం చాలా ఇంపార్టెంట్ వీళ్ళ ఐదుగురికి కూడా. అంటే సాటర్డే వాళ్ళ ఐదుగురికి అలాగే వీళ్ళ 5 పేర్స్కి ఈ యొక్క వారం అయితే చాలా ఇంపార్టెంట్ వీక్ అని చెప్పచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఈసారి సాటర్డే వాళ్ళని ఎలా అయితే పేర్స్ని మార్చారో ఇక్కడ కూడా పేర్స్ని అయితే మార్చేశారు. సో ఈసారి వచ్చేసరికి బాలుకి వచ్చి సుహాసిని గారిని ఇచ్చారు, అలాగే తనూజ గారికి వచ్చేసి రీతు చౌదరిని ఇచ్చారు, ఇక బాబా భాస్కర్ గారికి వచ్చేసి గోమతినిచ్చారు, ఇక వాసు గారికి వచ్చేసి హరినిచ్చారు, ఇక లాస్ట్ ఫైనల్గా సుజాత గారికి వచ్చేసి ఇమ్మాన్యుయల్ని అయితే ఇచ్చేశారు. సో ఇమ్మాన్యుయల్ సుజాత గారు, ఇక సుజాత గారు అయితే ఏ వంటైనా బాగా చేస్తుంది కాబట్టి ఇక ఆమెకి ఎవరున్నా ఓకే, ఉండకపోయినా ఓకే. సో ఆమె అయితే బాగానే చేస్తుంది. సో ఇక ఇమ్మాన్యుయల్కి కూడా ఈసారి కూడా హ్యాపీ అనే చెప్పచ్చు. ఇక మిగిలిన బాలు చాలా లీస్ట్లో ఉన్నాడు లాస్ట్ టైము. మరి తనకు ఇప్పుడు ఎలా చేస్తాడో, మరి ఉంటాడా తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్కి తీసేస్తారా అనేది చూడాల్సి ఉంది. ఇంకా ఫన్కి వచ్చేసరికి ఇమ్మాన్యుయల్ అయితే ఒక గెటప్ వేసుకుని వస్తాడండి. ఆ గెటప్ని చూసిన వాళ్ళంతా ఏంటి, ఎవరు నువ్వు అసలుకి ఏం గెటప్ వేశావు అని చెప్పి అడుగుతూ ఉంటారు. నేను ఆర్ఆర్ఆర్లో రామ్ చరణ్ గారిని అని చెప్పగానే ఇక చూసుకోండి అందరూ నవ్వుతారు. అన్న నేను వచ్చేటప్పుడు దారిలో ఒక అతను నన్ను ఆపి నువ్వు ఏదో సునీల్ శెట్టి లాగున్నావన్నా అని అన్నారు అని అంటే ఇక అందరూ నవ్వుకుంటూ ఉంటారు. ఇక సుహాసిని గారైతే నేను అతిలోక సుందరిని అని చెప్పగానే అందరూ నువ్వు అతిలోక సుందరివా, చాలా అతి చేస్తున్నావు కదా అన్నట్టుగా అంటూ ఉంటారు. ఇక రీతునైతే అమ్మ నువ్వు మమతల తల్లివా అని చెప్పేసి ఈ మమతల తల్లి ఇక తనుజాకు వచ్చింది, ఇంకేమైపోతుందో ఆమె వంట అన్నట్టుగా చూస్తున్నారు. ఇలా అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క రేంజ్లో కామెడీ అయితే ఎక్కడా తగ్గేదే లేదనుకుంటా చాలా అంటే చాలా చేస్తూ ఉన్నారు. చూడాలి ఈసారి ఈ వంటలు ఎలా ఉంటాయో, జడ్జెస్ పరిస్థితి ఏంటో ఇవన్నీ చూడాలంటే ఆదివారం ఎపిసోడ్ కంపల్సరీ చూడాల్సి ఉంది. సో అంతా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.